ప్రేక్షకులకు అభివందనాలు. ఇండియా పెంతకోస్ దేవుని సంఘం హైదరాబాద్ వారు సమర్పించు దేవుని ప్రేమ అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు పాస్టర్ డి జాన్ సుందర్ రావు గారు మనకు వాక్యం అందిస్తారు. ప్రభువునందు ప్రియులైన ఆరాధన ప్రేక్షకులందరికీ ప్రభాయినేసు నామములో హృదయపూర్వక వందనములు తెలియచేయుచున్నాను. ప్రభువు తానే తన దివ్యమైన కృపచేత మిమ్మల్ని అందరినీ కూడా కాపాడి నేను కూడా మరి ఒకసారి దేవుని వాక్యముతో మిమ్మల్ని దర్శించే ఆధిక్యత ధన్యత ప్రభువు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పవిత్ర లేఖనములో సర్వాధికారి అయిన దేవుడు ఎన్నోసార్లు మానవ జనాంగాన్ని దర్శించి ఉన్నాడు. ఆదాము మొదలుకొని పద్మస్ దీవులో ఉన్న యోహాను వరకు అనేక సార్లుగా నేటి దినముల్లో కూడా అనేకులను దర్శించుచున్నారు. అయితే ఇప్పుడు మన యొక్క అంశము యాకోబు యొక్క దైవ దర్శనం. ఆది కాండము 28వ అధ్యాయం 12వ వచనములో యాకోబు ఒక కల కని ఉన్నాడు. అప్పుడు ఆయన పరిస్థితి ఎలాగున్నదనగా, యాకోబు బెయేర్షెబా నుండి పద్దనరామునకు పారిపోతున్నాడు. కారణము అన్నయ్యని ఏశావు తనకు కీడు చేస్తాడేమోననే భయముతో ఆందోళనకరముగా బెయేర్షెబా నుండి హారానుకు లేక పద్దనరాముకు పారిపోతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే ఒక స్థలమునకు చేరిన తరువాత ఆ మార్గ మధ్యములో చీకటి పడింది. చీకటి కమ్ముకొని వచ్చింది. హృదయములోనేమో భయం, వాతావరణమంతా చీకటి, నిర్మానుష్య ప్రదేశం. అప్పుడు యాకోబు ఒక రాయి తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, మన జీవితంలో కూడా అనేక భయాందోళనలు మనను ఆవరిస్తుంటాయి. యాకోబు అన్నను 2 సార్లు మోసగించిన విధముగా ఆ యాకోబు ఒక పాపికి సాదృశ్యముగా ఉన్నారు. భయాందోళనతో ఉన్నారు. తనకు ఆధారం ఏమీ కూడా లేదక్కడ. ఒక రాతిని తలగడగా తీసుకొని ఆయన అక్కడ పండుకున్నట్టుగా చూస్తున్నాం. పవిత్ర లేఖనములో చూసినప్పుడు యాకోబు జీవితం అప్పటి వరకు చాలా మోసముతో ఉన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు హారానుకు వెళ్ళిపోతున్నాడు. అదే సమయంలో ఆందోళనతో కలవరముతో ఉన్నటువంటి యాకోబును దేవుడు దర్శించుచున్నాడు. ఇది దేవుని ప్రేమ. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు కాదు, మనం ఇంకా పాపులముగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది దేవుని ప్రేమ. యాకోబు మోసము చేసి పారిపోతున్న సమయంలో కూడా దేవుడు ఆయన్ను దర్శించిన విధానం మనము చూస్తున్నాం. ఆ కల ఏమనగా, ఒక నిచ్చెన భూమి మీద నిలబడినది, దాని కొన ఆకాశమునంటి ఉన్నది. దానిపై దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ప్రియులారా, అక్కడితో యాకోబు యొక్క దర్శనము ప్రారంభమైనది. ఒక పాపిని దేవుడు దర్శించాలి అంటే ప్రభు అయినటువంటి యేసు అవసరం. ప్రభు అయినటువంటి యేసే ఆ నిచ్చెనని యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనములో స్పష్టముగా తెలియజేయబడి ఉన్నది. ఈ నిచ్చెన భూమిని ఆకాశమును కలిపే నిచ్చెన. ఇలాంటి వ్యక్తి లోకములో ఎవరూ కూడా లేరు. ప్రియులారా, ప్రభు అయిన యేసే భూమిని ఆకాశమును అనగా మానవుని దేవుని కూడా సమాధానపరచగలిగిన వాడు. ఈ నిచ్చెన మొట్టమొదటిగా కనబడినది. ఆ తరువాత దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించి ఉన్నారు. ప్రభు అయిన యేసు లోకమునకు వచ్చినది మానవుని దేవుణ్ణి సమాధానపరచుట కొరకే, మన పాపము నుండి మనలను విమోచించుట కొరకే, మన వ్యాధులను స్వస్థపరచుట కొరకే. మనము దేవునికి దూరస్థులమైన దేవుడు మనలను విడిచిపెట్టక మనల్ని రక్షించుట కొరకే శరీరమును ధరించి ఈ లోకమునకు వచ్చారు ఆయన ప్రభు అయిన యేసు. ఆ నిచ్చెన మనుష్య కుమారుడని యోహాను సువార్త 1:51 ఇందాక చెప్పినాము కదా.
అక్కడ ఉన్నది మనుష్య కుమారుడని క్లియర్గా ఉన్నది. అక్కడ మనుష్య కుమారుడు. ఎందుకు మనుష్య కుమారుడు అయ్యారంటే దేవాది దేవుడు తన మహిమను విడిచిపెట్టి మానవ రక్షణ కొరకాయ్ ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. అందుకే ఆయన మనుష్య కుమారుడు. ఆయన మనుష్య కుమారుడిగా మన పాపముల కొరకాయ్ ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారు, పరలోకమునకు ఆరోహణమయ్యారు. ఆయన శరీరమును ధరించారు గనుక మనుష్య కుమారుడు, మరణమును జయించి తిరిగి లేచారు గనుక ఆయన దేవుని కుమారుడై ఉన్నారు. అదే నిచ్చెన ఒక కొన భూమి మీద ఉన్నది, అది మనుష్య కుమారుడు. 2వ కొన ఆకాశమనంటేను అది దేవుని కుమారుడు. అనగా మానవుల కొరకు శరీరము ధరించి వచ్చినది ప్రభు అయిన యేసు ఒక్కరే. నరావతారికి వచ్చినది, మరణమును జయించి తిరిగి లేచింది ప్రభు అయినటువంటి యేసు ఒక్కరే. ఈయనే దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉండగలిగినటువంటి రక్షకుడని మనవి చేస్తున్నాను. మొట్టమొదటిలో ఆయన ఈ ప్రకారముగా ఈ కలలో నిచ్చెన చూచిన వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడుచున్నాడు. దీని అర్థం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు గనుక ఎలాంటి పాపి అయినా పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వస్తే ప్రభు అయినటువంటి యేసు ద్వారా దేవునితో సమాధాన పడగలరు. కనుక ఆయన నిచ్చెన చూచిన వెంటనే దేవుని స్వరం వినబడుతుంది. ప్రియ ప్రేక్షకులారా, మనం ఎవరమైనా దేవుడు మనలను దర్శించగోరుచున్నాడు. భయాందోళనతో ఉన్నాడు, కలవరముతో ఉన్నాడు, అంధకారము కమ్మినది, నిద్రపోవటానికి సరైనటువంటి స్థలము లేదు, క్రూర మృగాలు వస్తాయో తెలియదు, శత్రువులు వస్తారో తెలియదు. ఇలాంటి ఆందోళనకరమైన స్థితిలో ఉన్న యాకోబును దర్శించిన దేవుడే నేడు ప్రేక్షకులారా మనము ఎలాంటి స్థితిలో ఉన్నా మనలను ప్రేమించుచున్న దేవుడు ఒకరున్నారు. మనము నశించిపోవటం ఇష్టం లేదు. మన పాపములో, మన వ్యాధులలో, మన బాధలలో, మన నిరుత్సాహములో, మన కృంగుదలలో, అనేకమైనటువంటి దుర్వ్యసనములలో మనము నశించిపోవట ఆయనకి ఇష్టం లేక ఈ వాక్య ప్రకటన ద్వారా యాకోబును దర్శించిన దేవుడే మనలను కూడా దర్శించగోరుచున్నాడు. యాకోబును అరణ్యములో దర్శించిన దేవా, నేను ఇలాంటి కలవరంతో ఉన్నాను, నన్ను దర్శించండి, నా జీవితాన్ని మార్చండి, నన్ను మార్చగలిగిన వారు మీరొక్కరే అని నేను నమ్ముచున్నాను ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టింది మీరొక్కరే అని నమ్ముచున్నానని ప్రార్థనాపూర్వకంగా ఉన్న ఎడల కలవరముతో అంధకారములో అరణ్యములో ఉన్నటువంటి యాకోబును దర్శించిన దేవుడు మనలను దర్శించునుగాక. ఆయన నిత్యముగా ఎంతైనా కృప గల దేవుడు, ప్రేమపూర్ణుడు. దర్శించిన దేవుడికి మాట్లాడటం మొదలుపెట్టాడు. అబ్రహాం ఆయన మొట్టమొదటిగా చెప్తున్నారు యాకోబుతో, నేను అబ్రహాము దేవుడను. ఆమేన్. తను తానే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు దేవుడు. సాధారణంగా పెద్ద గనులు చిన్నవారికి ఇంట్రడ్యూస్ చేసుకోరు. ఎవరైనా వచ్చి ఈయనంత గనుడని చెప్తూ ఉంటారు. తరచుగా చిన్నవారే మాట్లాడుతుంటారు పెద్దవారితో. ఇది లోక మర్యాద. కానీ సర్వాధికారి అయిన దేవుడే అంధకారములోనూ భయాత్పోతములో ఉన్నటువంటి యాకోబుతో తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? నేను అబ్రహాము దేవుడును. దాని అర్థం ఏమిటంటే అబ్రహాము విశ్వాస వీరుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనములో మనము చూస్తున్నాం. కనుక దాని అర్థం ఏమిటంటే అబ్రహాము దేవుడిని అంటే అర్థం ఏమిటంటే ఎవరైతే నమ్ముతారో వారికి ఆయన దేవుడై ఉన్నాడు, వారికి రక్షకుడై ఉన్నాడు, వారికి విమోచకుడై ఉన్నాడు, వారికి వైద్యుడై ఉన్నాడు, వారిని ఆదరించువాడై ఉన్నారు. ప్రియ ప్రేక్షకులారా, దైవ శక్తిని మన జీవితంలో మనము రుచి చూడాలి అంటే ప్రభు అయినటువంటి యేసు రక్షకుడని, విమోచకుడని, స్వస్థపరచువాడని, ఎంతటి నీచ స్థితిలో ఉన్నా వారిని ఆదరించే ప్రభు అని నమ్ముట ద్వారా దేవుని మహిమను చూస్తాం. అందుకే మార్తతో ప్రభు అయిన యేసు అన్నారు, అమ్మా నీవు నమ్మినడలా
దేవుని మహిమను చూస్తూ ఉన్నారు. కనుక దేవుడు యాకోబుకు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? అబ్రహాము దేవుడును. దాని ఆత్మీయ అర్థం ఏమిటి? నమ్మిన వారికి నేను దేవుడును, రక్షకుడును, నా శక్తిని చూపించువాడనని అర్థం. రెండవది ఇస్సాకు దేవుడును అన్నారు. ఇస్సాకు అంటే ఆయన జీవితంలో మనము చూసినప్పుడు విధేయత కనబడుతుంది. మోరియా కొండ మీద సొంత తండ్రియే అబ్రహామే కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పరుండబెట్టి అతనిని బలి అర్పించటానికి కత్తి ఎత్తినా కానీ యవనస్తుడైనటువంటి ఇస్సాకు పారిపోలేదు. సుమారుగా అప్పటికి అతను చిన్నవాడు కాదు, ఒక 17 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఎందుకంటే ఒక మనిషిని కాల్చే కట్టెలు ఇస్సాకే మోసాడు. అంటే మరీ చిన్నవాడు కాడు. అంత వయసు బలము కలిగినటువంటి వ్యక్తి ముసలివాడైన అబ్రహామును నెట్టి పారిపోవచ్చు. నన్ను నరుకుతావా తండ్రి, బలి అర్పిస్తానని అబద్ధము చెప్పావా అని తిరుగుబాటు చేయొచ్చు. ఇస్సాకేమీ తిరుగుబాటు చేయలేదు. విధేయుడుగా చేతులు కడితే మౌనంగున్నాడు, కాళ్ళు కడితే మౌనంగున్నాడు, బలిపీఠం మీద పండబెడితే మౌనంగున్నాడు, కత్తెత్తినా కానీ మౌనంగున్నాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. నా అభిప్రాయం అయితే చెప్తున్నాను, నా తండ్రి నాకు కీడు చేయడని నమ్మకం ఉంది. ఇంకా రెండవది, ఒకవేళ నా తండ్రి నన్ను బలి అర్పించినా నా తండ్రి దేవుడు మృతుల్లో నుంచి నన్ను సజీవునిగా చేయగల దేవుడు. నేను తిరిగి సజీవునిగానే కిందకి మోరియా కొండ మించి కిందకి వెళతాను, కానీ నేను ఇక్కడ మృతునిగా ఉండను. అలాంటి సర్వశక్తి గల దేవుడిని నేను నమ్ముచున్నాను అని చెప్పి తండ్రి ఏమి చేసినా ఆయన విధేయుడిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు కూడా తండ్రికి విధేయత చూపించినట్టుగా ఇస్సాకు విధేయుడయ్యాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు యాకోబుతో, నేను అబ్రహాము దేవుడును, అంటే విశ్వసించే వారికి దేవుడును. విశ్వసించిన వెంటనే రెండవది ఇస్సాకు అంటే విధేయుడు. తన జీవితంలో చూసినప్పుడు విధేయత మనము చూస్తున్నాం. కనుక ప్రియ ప్రేక్షకులారా, నమ్మిన మనం దేవుని వాక్యమునకు విధేయులమవుదాం, ప్రార్థన చేద్దాం, మొర్ర పెట్టుదాం. తండ్రి నన్ను స్వస్థపరచు, యేసు నన్ను విమోచించు, నా జీవితాన్ని మార్చు. నేను కృంగి ఉన్నాను, అధముడుగా ఉన్నాను, ఎన్నికలేనిగా వానిగా ఉన్నాను. నా సొంత వారు కూడా నన్ను లక్ష్యము చేయటం లేదు. ప్రభువా, యాకోబు ఇంటిలోంచి పారిపోతుండగా అతని ఎడల కనికరము చూపించిన దేవా, మా పట్ల కూడా మీ కనికరము చూపించమని ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఆయన దర్శిస్తాడు. ఆమేన్. నిజముగా ప్రేక్షకులారా, నమ్మి విధేయులు కండి, దేవుని మహిమను చూచెదరు. ఇంకంటున్నాడు, నీవు పండుకొనిన ఈ స్థలమును నేను నీకు ఇచ్చేదను అంటున్నాడు. మనము చదివేది ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం నుండి కిందకి చదువుతున్నాం. నీవు పండుకున్న ఈ స్థలము నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఎంత కృపగల దేవుడు, ఎంతగా ఆదరిస్తున్నాడు ప్రియులారా. ఇంతగా పాపిని ఆదరించటానికి గల కారణం ప్రభు అయినటువంటి యేసు రక్తమే. ఎందుకనగా పాపి పక్షముగా ఆయన ఒక్కడే మృతి పొంది తిరిగి లేచినట్టుగా చూస్తున్నాం. ఆ కారణం చేత యేసయ్య మూలముగా మనం ఎంత స్థితిలో ఉన్నా, దుస్థితిలో ఉన్నా ప్రభువు మనలను రక్షించగలడు. ఈ పండుకున్న ఈ స్థలము నేను నీకు ఇస్తానంటున్నాడు. దీని ఆత్మీయ అర్థం ఏమిటంటే, మనము ఏ వాక్యం మీద ఆధారపడతామో ఆ వాక్యము దేవుడు మన సొంతము చేస్తారు. ఉదాహరణ, దేవుడు మోషేతోను యెహోషువతోను నిన్నేమాత్రము విడువను, నిన్నెన్నడను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనము నమ్మిన ఎడల, ఆ వాగ్దానం మీద మనం ఆనుకున్న ఎడల, ఆ వాగ్దానం మన జీవితంలో రుచి చూడగలం. దేవుడు అన్నాడు, యాకోబా, నీవు ఏ స్థలం మీద పండుకొని ఉన్నావో ఆ స్థలము నేను నీకు ఇస్తాను. నేటి దినముల్లో మనుషులు దేవుని వాక్యం మీద, దేవుని మీద, యేసు రక్తం మీద ఆధారపడక వారికున్న ధనము మీద, వారికున్న జ్ఞానం మీద, వారికున్న ఉద్యోగం మీద, వారికున్న సౌందర్యం మీద, వారికున్న అధికారం మీద మనుషులు ఆధారపడుతున్నారు. మంచిదే కాని ప్రియులారా, కానీ ఏ దేవుణ్ణి ఆధారము చేసుకొనకపోతే దేవుని మహిమను మనం చూడలేం, పాపము నుండి విమోచించలేం. లోకములో ఎంత గనులుగా ఉన్నా నిజముగా యేసు రక్తమును ఆశ్రయించకపోతే
యేసు నామమును ఆశ్రయించకపోతే వారికి ఉన్నది ఏది కూడా వారి చెడు అలవాట్ల నుండి, పాపము నుండి, వ్యాధుల నుండి విమోచించ నేరవు. ప్రభువుని ఆశ్రయించుదాం. నాకు ఒక్కసారి భయంకరమైనటువంటి వ్యాధి కలిగినది. ఆ వ్యాధిని చూచి అందరూ అన్నారు, ఇతడు చనిపోతాడు అని చెప్పారు. నేనైతే ప్రభువుకు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మీరు స్వస్థపరిచే దేవుడవని నాకు నమ్మకం పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేశాను. కొన్ని నెలలు ఆ వ్యాధితో బాధపడ్డాను. ఒక్క రాత్రి ప్రభువా గట్టిగా మీరు స్వస్థపరిచే దేవుడు అని నాకు పూర్ణమైన నమ్మకము నాకు కలగచేయమని ప్రార్థన చేసి పండుకున్నాను. రాత్రి 3 గంటలకు ఒక స్వరం వినపడింది. వెంటనే ఉదయం లేచేటప్పుడు నా వ్యాధి నాకేమీ లేదు. ఒక హాస్పిటల్కి పోలేదు, ఒక మందు వాడలేదు, ఒక డాక్టర్ గారి సలహా తీసుకోలేదు. అసలు ఆ జబ్బు ఎందుకు కొరకు వచ్చిందో నాకు తెలియదు. ఎందుకంటే నేను హాస్పిటల్కి పోలేదు, డయాగ్నైజేషన్ కూడా చేయలేదు. కానీ అద్భుతముగా ప్రభువు స్వస్థపరిచారు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఒక్కొక్క వాగ్దానం మీద మనం ఆనుకున్నప్పుడు దేవుని మహిమను చూడగలం. అది మనకు దేవుడు ఇచ్చేవాడు. యాకోబుతో అంటున్నాడు, నీవు ఏ స్థలముతో పండుకున్నావో, అంటే దేన్ని ఆధారముగా చేసుకొని పండుకున్నావో అది నేను నీకు ఇస్తాను. ఈ సమయంలో ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, పవిత్ర లేఖనములో ఉన్నటువంటి దేవుని వాగ్దానములను మనం ఆధారముగా చేసుకుందాం. ఆయన మనలను ఆశీర్వదించను. తరువాత నీవు పండుకున్న స్థలం అన్న తరువాత ప్రియులారా, ఆయన నీ సంతానమును ఆశీర్వదిస్తానని చెప్పాడు. తరువాత మన సంతానమును కూడా ఆయన ఆశీర్వదించువాడు. మనం మాత్రమే కాదు, మన సంతానము కూడా ప్రభువులో బలపరచబడాలని, భద్రపరచబడాలని ప్రభువు మనలను ఎంతగానో కోరుచున్నాడు. దేవుని పిల్లలారా, ప్రత్యేకముగా తల్లిదండ్రులారా, పిల్లల విషయం కొన్నిసార్లు ఆందోళన కలుగుతుంది. యవ్వనస్తులైనప్పుడు వారి 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 యవ్వన స్నేహితులతో, గర్ల్ ఫ్రెండ్స్తో, బాయ్ ఫ్రెండ్స్తో ఈ ప్రకారంగా వెళుతున్నప్పుడు, ఇంకా కొన్ని అలవాట్లకు లోనైనప్పుడు చాలా తల్లిదండ్రులు విచారిస్తూ ఉంటారు. మద్యపానానికి లోనైనప్పుడు విచారిస్తుంటారు. సరిగా కాలేజీకి అటెండ్ కాకుండా ఏదో వాళ్ళ స్నేహితులతో తిరుగుతున్నప్పుడు ఆందోళన పడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, దేవుని వాగ్దానము తీసుకునండి. యాకోబుతో మాత్రమే కాదు, నేడు నాతో చూస్తున్న మీతో కూడా ప్రభువు ఆ మాట చెప్తున్నాడు, మీ సంతానమును ఆశీర్వదించేదను. నిజముగా మనకు అది ఎంతో గొప్ప ధన్యత కదా. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వారి పిల్లలు వారికంటే గొప్పవారు కావాలి. యేసయ్య కూడా ఏమన్నారో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని తెలియచేశారు. ఎంత కృపగల దేవుడు! అంతకంటే యేసయ్య కంటే గొప్పవారమని కాదు, ఆయన ప్రేమ అక్కడ వెల్లడవుతుంది. అవును, పిల్లల గల తల్లిదండ్రులారా, యవనస్తులైనటువంటి తల్లిదండ్రులారా, ప్రభువును ఆశ్రయించండి. ఆయన మన సంతానమును ఆశీర్వదించువాడని మరొకసారి మనవి చేయుచున్నాను. ఆయన దర్శనంలో చెప్తున్నాడు, నేను మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. తరువాత నాడు నీవు తూర్పుకు, పడమరకు, ఉత్తరమునకు, దక్షిణమునకు వ్యాపించదు. అంటే అభివృద్ధి పరుస్తాను అని అర్థం. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో అభివృద్ధి కోరుకుంటారు. ఉదాహరణగా మనకు ఒక చిన్న కుమారుడు పుట్టాడనుకోండి, అతడు సంవత్సరం పెరిగిన కొద్దీ ఇంకా అభివృద్ధి పొందాలనుకుంటాం. వాడు తర్వాత స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, మంచి మెడిసిన్, ఇంజనీరింగ్ ఏదో చేయాలి, మంచి కుటుంబీకుడు కావాలి, మంచి ఉద్యోగస్తుడు కావాలి, ఇట్లా అభివృద్ధి పొందాలని కోరుకుంటాం. ప్రతి తల్లిదండ్రులు కూడా, శరీర సంబంధమైన తల్లిదండ్రులే ఇలా కోరుకుంటే, పరమ తండ్రి మన కొరకు రక్తము చిందించిన మన రక్షకుడైన యేసు, తన రక్తము ద్వారా మనలను కొన్నటువంటి ప్రభు అయిన యేసు మన అభివృద్ధిని కోరడా? అయ్యో, నా పిల్లలు ఎప్పుడు పసిపిల్లలుగానే ఉంటున్నారే అని విచారిస్తుంటారు. మన పిల్లలు 10 సంవత్సరాలు వచ్చినా నడవకోకుండా, పాలు మానకుండా అట్లాగే ఉయ్యలలో పండుకొని ఉంటే తల్లి అనుకుంటుంది, ప్రభువా ఈ కొడుకుని నాకెందుకు ఇచ్చావయ్యా, ఏం ప్రయోజనం లేని కొడుకునిచ్చావని బాధపడుతూ ఉంటారు. అలాగే పరమ తండ్రి మరెక్కువ బాధపడుతుంటాడు.
ప్రియులారా, యేసును అంగీకరించినటువంటి దేవుని పిల్లలారా, దేవుని చేత ప్రేమించబడుచున్న వాళ్ళారా, ఆత్మీయంగా అభివృద్ధి ఉందా? ప్రార్థనా జీవితంలో అభివృద్ధి ఉందా? నీతిలో అభివృద్ధి ఉన్నదా? యథార్థతలో అభివృద్ధి ఉన్నదా? ప్రేమలో అభివృద్ధి ఉన్నదా? ఇతరులను క్షమించే విషయంలో అభివృద్ధి ఉన్నదా? దేవుడు మనల్ని అంటున్నాడు, నిన్ను వృద్ధిపరుస్తాను, తూర్పుకు పడమరకు, ఉత్తరమునకు దక్షిణమునకు, అన్ని వైపులకు నిన్ను వ్యాపింపచేస్తాను. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా ఉన్నది, క్రీస్తు ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు 4 ఉన్నాయి ఇక్కడ కూడా. ఆది కాండములోనేమో తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణముకు నిన్ను వ్యాపింపచేస్తానని. ఎఫెసీ పత్రికలో చూస్తే క్రీస్తు ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నానని చెప్తున్నాడు. ఈ ప్రకారముగా మనము దేవుని సన్నిధిలో అన్ని విషయములలో కూడా అభివృద్ధి పొందాలని ఆయన మనలను ఎంతగానో కోరుచూ ఉన్నాడు. అభివృద్ధి మాత్రమే కాదు, నేను నిన్ను కాపాడెదను, ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను కాపాడుతానని దేవుడు యాకోబుకు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఎంత గొప్ప ఆశ్చర్యం! ఈ ఒక్క దర్శనం, ఇది మొదటి దర్శనం యాక్చువల్గా యాకోబుకు తన జీవితాన్ని మార్చివేసింది. నీవెక్కడ ఉన్నా ఉండు, నేను నిన్ను కాపాడుతానని చెప్పారు. మనం దేవుని పిల్లలముగా, యేసయ్య పిల్లలముగా ఎల్లప్పుడూ యేసు రక్తాన్ని ఆశ్రయించేవారిగా, 1 పేతురు 1:8 ఉంది, 1:5లోను 1:8 ఉన్నది, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అని ఉన్నది. కనుక దేవుడు తన ఆత్మ ద్వారా తను అంగీకరించిన బిడ్డలను కాపాడాలని ఎంతగానో కోరుచూ ఉన్నాడు. కనుక ప్రియ ప్రేక్షకులారా, దేవుడు మనలను దర్శించి మనలను ఆత్మీయముగా అభివృద్ధిపరచి మన సంతానమును ఆశీర్వదించి మనలను మన సంతానమును కూడా ఆయన కాపాడగోరుచున్నాడు. ప్రభు అయిన యేసు చేసే విజ్ఞాపన ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము చూసినప్పుడు, ప్రియులారా, తండ్రి, నేను ఈ లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు, కనుక ఈ లోకంలోంచి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థన చేయటం లేదు. తండ్రి, దుష్టు నుండి వారిని కాపాడు. అలాగే దేవుడు దుష్టు నుండి, పాపము నుండి, వ్యాధుల నుండి, దుర్వ్యసనముల నుండి మనలను కాపాడగలరు. ప్రభువా, నన్ను కాపాడు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా కాపాడబడుచు ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. ఆఖరిగా చూస్తే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. ప్రభు వాగ్దానాలు దేవుని లేఖనములో ఎన్నో ఉన్నాయి. అవి క్రీస్తు యేసునందు మనవే. కనుక ఈ పవిత్ర లేఖనం, పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో 66 పుస్తకాల్లో ఉన్నటువంటి వాగ్దానములన్నీ ప్రభు మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఎంతగానో కోరుచూ ఉన్నాడు. ఒక్కటి కూడా విడిచిపెట్టాడు. ప్రియ ప్రేక్షకులారా, మన దేవుడెవరనగా మనకు చేసిన వాగ్దానములన్నీ నెరవేర్చువాడు. ఆమేన్. ఉదాహరణ, 17 సంవత్సరాల వయస్సులో దేవుడు యోసేపును కల ద్వారా దర్శించి ఉన్నాడు. అది నెరవేరు వరకు, ఐగుప్తు దేశానికి చీఫ్ గవర్నర్ అయ్యే వరకు ఎన్ని శోధనలు వచ్చినా ఆయన విడిచిపెట్టలేదు. ఆమేన్. ఆ ప్రకారముగా ప్రభువు సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలారా, ప్రభు తాను చేసిన వాగ్దానం మన పట్ల నెరవేర్చు వరకు ఆయన మనలను విడిచిపెట్టాడు. అలాంటి ప్రభువుకు ప్రార్థన చేద్దామా? మనల్ని దర్శించి మనల్ని ఆశీర్వదించే ప్రభువుకు ప్రార్థన చేద్దామా? కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపాపూర్ణుడైన యేసయ్యా, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ ప్రకారముగా ఆరాధన ఛానల్ ద్వారా ప్రేక్షకులందరితో కూడా కలిసి ప్రార్థించుటకు కృప ఇచ్చిన దేవా, యాకోబును దర్శించిన దేవా, యాకోబు జీవితాన్ని అద్భుతముగా మార్చిన దేవా,
అరణ్యములో కాపాడి గొప్ప దీవెనలతో నింపిన దేవా, ఈ ప్రేక్షకులు ఎలాంటి శోధనలో పరిశోధనలో ఇరుకుల్లో ఉన్నారు, వారందరినీ ప్రభువా మీరే కరుణించండి, మీరే కరుణించండి. యాకోబును విడిచిపెట్టకుండా నీవు చెప్పిన నెరవేరు వరకు ఆయనకు తోడై ఆయన్ని ఆశీర్వదించిన ప్రభువా, నిశ్చయముగా ఇక్కడ ఈ యొక్క సమయంలో చూస్తున్నటువంటి ప్రియులందరినీ మీరు కరుణించి వారి వ్యాధుల నుండి, వారి బాధల నుండి, సిలువగా చిక్కులుపెట్టు పాపముల నుండి, అంధకార శక్తుల పోరాటము నుండి, అనేక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల నుండి ప్రభు అయిన యేసు మీరే వారిని విడిపించి ఆశీర్వదించండి. ప్రార్థన ఆలకించిన దేవా స్తోత్రం. యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. Pastor D. John Sundar Rao, the Indian Pentecostal Church of God, Faith Home 3-5-854/2, Hyderguda, Hyderabad 5,29,000 AP. Our landline number 040-2329-6306. Our cell number 9866247043. Our email address johnsrao@gmail.com.